శివ టు వంగవేటి సెలబ్రేషన్స్ కి విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారి సినిమా ప్రస్థానానికి, సినిమాని అభిమానించేటువంటి ప్రేక్షకులకి, సినిమా అంటే ప్రాణంగా బతికేటువంటి సినీ జీవులకి, శివ టు వంగవీటి రామ్ గోపాల్ వర్మ గారి ప్రయాణాన్ని ఎంతో క్లోజ్గా ఫాలో చేసినటువంటి వారి అభిమానులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు ఇక్కడే కాకుండా మా మ్యూజిక్లో చూస్తున్నారు, వింటున్నారు ఆన్ రేడియో సిటీ అండ్ మీడియా పార్ట్నర్ ఇస్ వ్యాక్డ్ అవుట్ పార్ట్నర్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. ఇందాక అద్భుతంగా బ్యాండ్ ప్లే చేసినటువంటి స్నేహ ట్రియోగ్రఫీకి వారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను ఎక్కడున్నాను అని మీరందరూ వెతుకుతున్నారు, నేను నాగార్జున గారు ఎక్కడున్నారు అని వెతుకుతున్నాను. ఈరోజు చాలా డిఫరెంట్గా ఈ ఫంక్షన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ హియర్ హిస్ నాగార్జున గారు, పూరి గారు, గుణశేఖర్ గారు, వంశీ గారు, బోయపాటి గారు అండ్ ద ఆర్జీవి గారు. కంగ్రాచులేషన్స్. వంగవీటి ట్రైలర్ 2 నాగార్జున గారు ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. ఎస్, లాంచ్ ద ట్రైలర్, వంగవీటి ట్రైలర్ ప్లీజ్. జన్మమృతస్య తస్మాదపరిహారే అత్వం శోచితుమర్హసి. ధైర్యం ముందు పుట్టి రౌడీలు తర్వాత పుడతారు. చావు భయం ఉన్నవాడెవ్వడు రౌడీ అవ్వలేడు. గుండెలో రగిలెను కాగడా. ఎంత పెద్ద రౌడీ అయితే ఏంటి, కత్తితో పొడిస్తే వాడికి రక్తం వస్తుంది. ఇది పార్టీ నిర్ణయం. నేరు కోపంతో కాదు, బాగా ఆలోచించి చెప్తున్నాను. ఇక రంగాతో మనకు కుదరదు. కాంప్రమైజ్ అవ్వాలరా, లేకపోతే ముందు ముందు జరగబోయే మరణాల్ని మనం ఆపలేం. మురళితో నేను మాట్లాడి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూస్తాను. రాజకీయాల్లో ఉన్నాం కదా అని నా వాళ్ళని చంపుతుంటే చేతులు గాజులు తొడుకొని కూర్చోను. నేను ప్రజాప్రతినిధిని. ప్రజల సమస్యల కోసం పోరాడడం నా బాధ్యత. మౌనం ఒక అస్త్రం, దానికుంది శాస్త్రం. మాటే ఒక మంత్రం, చేయగలదు తంత్రం. మాటే ఒక మంత్రం, చేయగలదు తంత్రం. ధీరం గంభీరం అది బద్దలైతే భారం. వైరం అది స్వైరం సృష్టించగలదు ఘోరం. చౌదరి గారు, మీ మీద ది ఆర్జీవి ఎఫెక్ట్ ఎలా పడింది? మామూలుగా పడలేదండి. ఒక సునామీ లాగా నా మీదే కాదు, చాలామంది యూత్ మీద. అంటే ఆయనకి దర్శకత్వం ఇన్స్పిరేషన్ రావటానికి రామ్ గోపాల్ వర్మ గారికి ఎంతమంది దర్శకులు ఇన్స్పిరేషన్ ఇచ్చారో తెలియదు, కానీ ఆయన మాత్రం చాలామంది దర్శకులకి, కొత్త వాళ్ళకి, దర్శకులు అయ్యేందుకు, పెద్ద దర్శకులు అయ్యేందుకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. మనం చూసినట్టయితే వంగవీటి
థియేట్రికల్ ట్రైలర్ స్క్రీన్ మీద ప్లే అయిన తర్వాత స్క్రీన్ స్ప్లిట్ అయిపోయి ఒక్కసారిగా నేను శివ సెట్లో ఉన్నానేమో అన్న ఫీలింగ్ కలగజేసే విధంగా కంప్లీట్గా అంబాసిడర్ కార్ ఏంటి, సైకిల్ ఏంటి, లాగడానికి ఆ చైన్ ఏంటి, మొత్తం ఆ సెటప్ అంతా అరేంజ్ చేశారు. ఇన్క్లూడింగ్ వాల్ పోస్టర్స్ కూడా, అది కూడా రామ్ గోపాల్ వర్మ గారి స్టైల్లోనే, మొత్తంగా కాకుండా కొన్ని చినిగిపోయి కూడా ఉన్నాయి అక్కడ. సో ఇవాళ శివ టు వంగవీటి సెలబ్రేషన్స్ అంటే కేవలం ఇది సినిమా ఫ్రెటర్నిటీకి సంబంధించిన సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. వంగవీటి సినిమాలోని సాంగ్స్ని చూడడానికి మనందరం బోలెడంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఫస్ట్ సాంగ్ని మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రైటర్, డైరెక్టర్, యాక్టర్, ద వెరీ మల్టీ టాలెంటెడ్ తనికెళ్ళ భరణి గారు. భరణి గారు, మీరు రైట్ వింగ్ నుంచి వచ్చారు కాబట్టి యూఆర్ ఆల్వేస్ రైట్ అంటారు. ఓకే, శివ సినిమా నుంచి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఈ ప్రయాణం, మీకు ఆర్జీవి గారితో ఉండేటువంటి అనుబంధం. శివ సినిమాకి నన్ను పిలిచి డైలాగులు రాయమన్నప్పుడు అసలు వర్మ ఏమిటి, డైరెక్టర్ ఏమిటి అప్పుడే అనుకున్నాను నేను. కానీ సినిమా కథ చెప్పడం ఎలా చెప్పాడంటే సినిమా చూపించేశాడు. ఫస్ట్ హీ మేడ్ ది ఫిలిం అంటే డైరెక్ట్ అంటే అదే, దర్శకుడు అంటే ద ఫెలో హూ సీజ్ ద ఫిలిం బిఫోర్ మేక్. అలా అద్భుతమైన, నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే ఇన్నేళ్ల జర్నీలో రామ్ గోపాల్ వర్మ అనేది చలనచిత్ర చరిత్రలో శాశ్వతమైన ఒక స్టాంప్. అలాంటి ఒక వ్యక్తితోటి అన్నేళ్ల పరిచయం, ట్రావెల్, నిజంగా ఇట్స్ ఎ మెమరీ ఫర్ ఎనీబడి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న, జీవితంలో ఈ స్టేజ్లో ఉన్న దానికి కారణం వర్మ గారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్. మీరు ఒకసారి అన్నారు ఎవరి జీవితానికి వాడే హీరో, ఎవరి స్క్రీన్ ప్లే వాడే రాసుకోవాలి, ఎవరికి వాడే డైరెక్షన్ చేసుకోవాలి అని. ఎవరి జీవితానికి వాళ్ళ హీరో కాదు నాకు తెలియదు, బట్ నాకు మీరు ఎప్పుడో ఒక హీరోలా కనబడతారు. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా నాతో అగ్రీ అవుతారు. ఎందుకంటే ఒకసారి శిరాశ్రీ పుస్తకం రాసినప్పుడు చెప్పాను, వర్మ గారు చాలామందికి డైరెక్టర్ ఏమో, బట్ నా లైఫ్లో మటుకు వర్మ గారు హీరో అని. మన హీరోలు చెప్పిన ఏ పాపులర్ వన్ లైనర్ తీసుకున్నా అది వర్మ గారికి సూట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది, దట్ ఈజ్ వర్మ గారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, దట్ ఈజ్ వర్మ గారు. బాంబేకి మెల్లిగా బతికేయాలని వెళ్ళలేదు, బాంబేని ఉచ్చపోయించడానికి వెళ్ళాను, వర్మ గారు. సో ఏ హీరో వన్ లైనర్ తీసుకున్నా అది వర్మ గారికి యాప్ట్ అవుతుంది. అందుకే వర్మ గారు నాకు హీరో. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైజ్ ఫర్ ఎ పర్సన్. ప్రతి ఒక్కళ్ళు కలలు కంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలనుకుంటారు. బట్ నా వయసుకి, నాకున్న నా అనుభవానికి ఇష్టం వచ్చినట్టే కాదు, ఎటు పడితే అటు, ఎలా పడితే అటు విచ్చలవిడిగా స్వాతంత్రంగా ఆనందంగా బతికే ఏకైక మనిషి, నేను చూసిన ఏకైక మనిషి వర్మ గారు. మీలా బతకాలని చాలామంది అనుకుంటారు, ధైర్యం ఉండదు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ హోప్ యుల్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వంగవీటి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ లాంచ్. మౌనం ఒక అస్త్రం, దానికుంది శాస్త్రం. మాటే ఒక మంత్రం, చేయగలదు తంత్రం. మాటే ఒక మంత్రం, చేయగలదు తంత్రం. ధీరం గంభీరం అది బద్దలైతే భారం, వైరం అది స్వైరం సృష్టించగలదు ఘోరం. మనిషిలోని కార్పణ్యం, మనసులోని వైషమ్యం, రెచ్చి రెచ్చి చేర్చేదిక ఏ గమ్యం. లేదు లేదు దాక్షిణ్యం, రేగుతోంది దౌర్జన్యం.
వంగవీటిలోని నెక్స్ట్ సాంగ్ మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ గుణశేఖర్ గారు. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ హీరో సుధీర్ బాబు గారు, అలాగే డైరెక్టర్ శ్రీ వైవిఎస్ చౌదరి గారు. వంగవీటి లాంటి సినిమాని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారు, సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉన్నటువంటి మనిషి. శివ నుండి వంగవీటి వరకు కాదు, ఇంకా వంగవీటి తర్వాత కూడా ఆయన ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన ప్రయాణంలో 2 అడుగులు ఆయనతో పాటు వేసే అదృష్టం నాకు కలిగింది. ఆ ప్రయాణంలో నిజంగా ఎంతో నేర్చుకున్నాను. ఆ తర్వాత దర్శకుడిని అయిన తర్వాత కూడా ఆయన సినిమాలు చూసి ఒక ప్రేక్షకుడిగా ఇంకా మేమందరం నేర్చుకుంటూనే ఉన్నాం. అది ఐస్ క్రీమ్ కావచ్చు, రేపు రాబోయే న్యూక్లియర్ కావచ్చు. సో అలాంటి రాము గారు వంగవీటి తెలుగులో ఆఖరి చిత్రం అని వదంతులు అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎంత మాత్రం ఆయన ఆఖరి చిత్రం కాదు తెలుగులో. ఆయన చేస్తూనే ఉంటారు. ఆయన కానీ చేయకపోతే మేమందరం కూడా ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తాం. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు ఇంకా సినిమాలు తీయాలి, ఇంకా ఎంతోమంది దర్శకులకి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జనరల్గా డైరెక్టర్లకి ఫేర్వెల్ అని అట్లాంటివి ఉండవు. అవకాశాలు తగ్గిపోతాయి, దాని తర్వాత ఎవరు పట్టించుకోరు. కానీ ప్రతి నెల ఒక సినిమా తీసే కెపాసిటీ ఉంది ఆయనకి. సో ఆయనకి ఫేర్వెల్ అంటేనే కొత్తగా ఉంది అసలు ఇది డైరెక్టర్కి. సో ఇప్పటివరకు చాలా రియల్ లైఫ్ పర్సన్స్ని తీసుకొని సినిమాలు తీశారు. ఇంకా ఫ్యూచర్లో రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా ఎవరన్నా ఇలాగ ఆయన ఇన్స్పిరేషన్తో సినిమా తీస్తారు డెఫినెట్గా. సో ఇంకా ఈ వంగవీటి గురించి చెప్పాలంటే మేము విజయవాడలోనే పుట్టి పెరిగాను అండ్ కృష్ణలంకలో ఉండేవాళ్ళం. సో నేను పొద్దున్నే మా నాన్నగారితో పాటు ఎక్సర్సైజ్కి స్కూల్కి వెళ్తుండా. సో వంగవీటి రంగా గారు ఇంటి మీదకి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళేటప్పుడు ఆ రోజు పొద్దున్నే అలా ఆయన చంపేశారు. సో చాలామంది జనాలు ఎదురు కత్తులు పెట్టుకొని కర్రలు పట్టుకొని తిరిగి వచ్చేసారు అనమాట. సో అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంటే మేము స్కూటర్ వేసి వెనక్కి తిరిగి వచ్చాం మా ఇంటి దగ్గరికి. ఆ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇంటిని కొట్టుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఇల్లు పాల్గొడుతున్నారు, లేకపోతే ఎవరిని ఎదురు తిరిగితే ఒకళ్ళిద్దరిని చంపేశారు అక్కడ. సో నాకు టెరిఫైడ్ ఫీలింగ్ అనమాట. అప్పుడు నేను ఆల్మోస్ట్ 2nd, 3rd స్టాండర్డ్, నాకు రఫ్గా గుర్తుంది. సో మేము ఇంటికి వెనకాల నుంచి బాత్రూమ్ నుంచి ఆ కృష్ణలంకలు అంటే ఒక్కొక్క ఇల్లు అటాచ్డ్గా ఉంటాయి. సో దూకేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు డిమానిటైజేషన్ తర్వాత చాలామంది డబ్బులు ఎక్కడెక్కడ దాచుకున్నారు అని చెప్పి చూపిస్తున్నారు. అప్పట్లో నేను చిన్నప్పుడు అనుకున్నాను, ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే కనుక ఒక చిన్న గుడారం లాంటి దాన్ని కట్టుకోవాలి దాక్కోవడానికి, ఎవరైనా వచ్చి సేఫ్గా ఉంటుందని చెప్పి. సో ఈ వంగవీటి అంత టెరిఫైడ్ ఆయన అలా చాలా టెరిఫై అయిపోయాయి అనమాట. సో ఐమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ వంగవీటి సినిమాకి కూడా. సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకోటి ఇక్కడ ఫేర్వెల్ అయితే నో ప్రాబ్లం సార్. ఇక్కడ నుంచి తెలుగు సినిమాలు చెప్పాను, నేను హిందీలో సినిమా చేశాను ఈ మధ్యనే. సో మీరు హిందీలో సినిమాలు చేస్తే నేను ఉన్నాను. సో చూసుకోండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సినిమా ఫీల్డ్కి రావడం చాలా అదృష్టం. నేను ఎంతో అదృష్టవంతునిగా ఫీల్ అవుతుంటాను. ఈ స్టేజ్ మీద మాట్లాడటం కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతాను. దానికి కావాల్సిన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు ఒక్కొక్కరు మహానుభావులు. జనరల్గా ఏంటంటే ఒక సినిమా వైపు ఆకర్షితులైన వెంటనే ఎలాంటి సినిమాలు తీయాలనేది అంతకుముందు తీసిన సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకుని డైరెక్టర్లు అవుతుంటారు చాలామంది. ఎందుకంటే నా ఫ్యూచరు, నా సేఫ్టీ, నా యొక్క ఆలోచన అంతా బాగుండాలి, జరుగుతున్న వాతావరణంలో సినిమా తీద్దామని. కానీ ఈ పాయింట్ నుంచి ఫుల్ రివర్స్ పాయింట్, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్కి టర్న్ తీసుకుని ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం తీయటం అనే దానికి కావాల్సిన దమ్ము, ధైర్యం, హీరోయిజం రామ్ గోపాల్ వర్మ గారిలో ఉన్నాయి. సార్, రాము గారు మీరు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ బాగా రేరండి ట్రెండ్ సెట్టర్ అనే పదం. లాస్ట్ ట్రెండ్ సెట్టర్ లాంటి దర్శకుడు మీరేనండి. దానికి మేము కళ్ళతో చూసాం, మీ దగ్గర పనిచేసాం. గోవింద సినిమాకి నేను ఆయన దగ్గర పనిచేశాను. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఆయన గట్టిగా నిబంధనలు పెట్టుకుంటారు. గోవింద అప్పుడు కూడా ఇది లాస్ట్ ఫిలిం, ఇంకా తెలుగులోనే చేయను అన్నారు. నిబంధనలు పెట్టుకునే వాళ్ళు దాన్ని బ్రేక్ చేయగలిగిన బలం కూడా ఉంటుంది. నిబంధనలు పెట్టుకుంటాక బలం కావాలి, వాటిని బ్రేక్ చేయడానికి కూడా బలం కావాలి. ఆ 2 బలాలు రాము గారి దగ్గర ఉన్నాయి. సో రాము గారు డెఫినెట్గా వచ్చి మళ్ళీ అద్భుతమైన తెలుగు సినిమాలు తీస్తారు. మనం కంగారు పడాల్సిన పని లేదు. ఏ లాంగ్వేజ్లో తీసినా తెలుగులో డబ్ చేస్తే బ్రహ్మాండంగా చూస్తే ఆడియన్స్ కూడా ఉన్నారు. అదేం పర్లేదు మనకి. వంగవీటి చిత్రం గురించి మాట్లాడాలంటే, మేము చిన్నప్పుడు హైదరాబాద్లో మత కలహాలు జరుగుతున్నాయని పేపర్లో చూసేవాళ్ళం.
అలాగే రాయలసీమలో ఫ్యాక్షన్ జరుగుతుందని పేపర్లు చూసేవాళ్ళం. కానీ నేను పుట్టింది పెరిగింది గుడివాడ. కానీ కోస్తా ఆంధ్రయే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక న్యూస్ అనేది మోస్ట్ అవేర్ న్యూస్ అయిపోయేది. అదేంటంటే బెజవాడలో గొడవలు జరుగుతున్నాయి, పొడుచుకుంటున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు అనేది. ఆ గొడవలు జరుగుతున్న టైంలో వింటాకే మాకే ఒక రకమైన భయాందోళనలు, లేకపోతే ఒక రకమైన ఒక ఉద్వేగంలాగా ఉన్న టైంలో ఆ గొడవల మధ్యన ఉంటూ దాన్ని కథాంశంగా ఎన్నుకుని రాము గారు తీయటం అనేది ఒక పెద్ద విషయం. పైగా ఇలాంటి సినిమాలు తీయటం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. చాలా ఇంటర్వ్యూలో ఆయన చెప్తుంటాడు, ఆయన ఎవరికి భయపడనని. ఎందుకు భయపడరంటే కథలో ఏ పరిస్థితుల వలన ఆ క్యారెక్టర్లు అలా బిహేవ్ చేసి ఎవరిని ఎందుకు చంపుకుంటున్నారనేది క్లియర్గా క్యాలిక్యులేటెడ్గాను ఆ కథలో పరిస్థితులు హీరోలు అయినాయి, పరిస్థితులు విలన్స్ అయినాయి అని చెప్పడం అనేది రాము గారికి ఉన్న ఒక లక్షణం. అట్ ది సేమ్ టైం ఆ గ్యాంగ్స్టర్స్లో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వాటిని బేస్ చేసుకుని అద్భుతంగా తీస్తారు. అలాంటి సినిమాలు చాలా చూసాం. ఇందులో కూడా ఏమి సందేహించాలని పని లేదు. వంగవీటి వర్గం, లేకపోతే రాధా గారు, రంగా గారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే నెహ్రూ గారు, గాంధీ గారు, మురళి గారు ఫ్యాన్స్ కానీ, లేకపోతే శిరీష్ రాజు గారి ఫ్యాన్స్ కానీ ఎవరూ ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరికీ ఇష్టపడే విధంగాను పరిస్థితులు అనే ప్రభావం మీద మనుషులు కొట్టుకుంటున్నారని క్లియర్గా చూపించగల సత్తాను, అంత తెలివితేటలు, అంత క్యాలిబర్, అంత దమ్మున దర్శకులు రాము గారు ఐ విష్ యూ గుడ్ లక్ సార్. ఎక్సలెంట్గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా సినిమా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శివోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ 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 హే మహిషాసుర మర్దిని జయ 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 హే రమ్యక వర్ధిని శైలసుతే జయ 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 హే మహిషాసుర మర్దిని జయ 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 హే రమ్యక వర్ధిని శైలసుతే. అండ్ ఇప్పుడు వంగవీటి సినిమాలో పాత్రధారుల్ని ఒక్కొక్కళ్ళుగా మీ ముందు పరిచయం చేయబోతున్నాము. ఇంట్రడ్యూసింగ్ వంశీ చాగంటి, దేవినేని మురళి పాత్రధారి. వంశీని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వంశీని హ్యాపీ డేస్లో చూసాము, ఇప్పుడు ఇంకొక తరహాలో చూడబోతున్నాము. వంశీ, వుడ్ యూ లైక్ టు స్పీక్ సంథింగ్? అందరికీ నమస్కారం అండి. డ్రీమ్ లాంచే కష్టం అనుకునే రోజుల్లో డ్రీమ్ రీలాంచ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ జనరల్గా మనం అగ్నికి ఆజ్యం పోయటం అంటూ ఉంటాం కదా, అలా ఆయన అగ్ని అయితే ఈ ఆజ్యం మాత్రం దాసరి కిరణ్ కుమార్ గారు. ఈ మూవీ నేమ్డ్ వంగవీటి ఈజ్ వండర్ఫుల్, చాలా అద్భుతంగా వచ్చింది. అది 23వ తారీఖు మీరు అందరూ కూడా చూస్తారు. ద నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి ఎస్ గోపాల్ రెడ్డి గారిని, ద వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్ హూస్ ట్రావెల్డ్ అ లాంగ్ వే విత్ ఆర్జీవి గారు, సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బ్లాక్ బస్టర్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బి గోపాల్ గారు, అండ్ మరో కమర్షియలీ సక్సెస్ హిట్ ఫార్ములా సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ బోయపాటి సీను గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. శివ ఒక సెన్సేషనల్ హిట్ అయింది. రాము, నువ్వు ఒక అద్భుతమైన డైరెక్టర్వి, సెన్సేషన్ డైరెక్టర్వి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు భగవంతుడు నేను పుట్టించింది మంచి మంచి సినిమాలు తీయటానికి, గొప్ప సినిమాలు తీయటానికి. అది తప్పితే నీకేమీ తెలియదు. అందుకని నువ్వు సినిమాలు చేయాలి. సినిమాలు చెయ్యను అని నువ్వు డిసైడ్ చేసుకుంటే నేను, గుణశేఖర్ గారు, చౌదరి, మీ శిష్యులు చాలామంది ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, బోయపాటి సీను ఉన్నారు,
అందరం మేము సైకిల్ చైన్ తీసుకొని నువ్వు బాంబేలో ఉంటే బాంబే, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ వస్తాం. నీకు సైకిల్ చైన్ కావాలా, డైరెక్షన్ కావాలా, నువ్వు డిసైడ్ చేసుకో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాము. నువ్వు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి. ఈ వంగవీటి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ రాము, కంగ్రాచులేషన్స్ వంగవీటి టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు శివ చూసాం. ఇప్పుడు డైరెక్టర్లు అయిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం రాము గారు. సేమ్ పేజ్, ఏ పేజ్ తగ్గకుండా అదే దీనిలో వెళుతున్నాం. మిమ్మల్ని నిజంగా మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఒక రౌడీ షీటర్నైనా, ఒక గ్యాంగ్ లీడర్నైనా, ఒక గాడ్ ఫాదర్నైనా సరే ఒక అద్భుతంగా చూపించాలి అంటే మీ తర్వాత అంటే మాస్టర్ ఆఫ్ ఎపిక్స్ అది ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారి వల్లే అవుతుందండి. ఇది ఎవరైనా సరే గుండె మీద చేసుకొని చెప్పే ఇదే. శివతో మొదలైన మీ మొదటి చిత్రం శివ, అది నిజమండి. కానీ వంగవీటి అది చివరి సినిమా అనేది మాత్రం అబద్ధం, చాలా పెద్ద అబద్ధం. మీరు అబద్ధాలు బాగా చెప్పగలరు అందంగా. ఆ అబద్ధం నిజమవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి సాంగ్ లాంచ్. పులికి జింక దొరికెనంట, ఆ ఇద్దరి పెళ్ళెప్పుడంట. పులికి చీర, జింకకి పంచ కట్టారు, ఇది ఒక వింత. నీడలాగా జింకనింక పులి తరుముతూ వేటాడు, రా చూపు పంచ విసిరితాను, కసి కసిగా పోటాడు నుర్రా. ఇది జానకి రాముల పెళ్ళిరా, విరజాజికి కొమ్మకి పెళ్ళి. ఇది పార్వతి శివుల పెళ్ళిరా, బచ్చానికి పైడికి పెళ్ళి. సగమై ప్రవహించే జంటకు పెళ్ళిరా, కలలే నిజమవుతూ ఒక చరితను చాటే పెళ్ళిరా. పెళ్ళి పెళ్ళి బహుబారే బాయి పెళ్ళి, పెళ్ళి పెళ్ళి కాపురంగా మారే కమ్మని పెళ్ళి. పెళ్ళి ఈ పెళ్ళి భరత బాయి పెళ్ళి, పెళ్ళి ఓ పెళ్ళి కపురంగా మారే కమ్మని పెళ్ళి. వంగవీటి సినిమాలోని మరొకరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీతేజ్ ప్లేయింగ్ దేవినేని నెహ్రూ, ఈ సినిమాలోని మరో నటుడు. చాలా మాట్లాడాలని ఉందండి, కానీ ఇంతమంది అతిరథి మహారథుల మధ్యన మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది. ముందుగా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా బాస్ ఆర్జీవి గారు మాకు పునర్జన్మనిచ్చారు మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ టీంలో నా కో ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగా చేశారు. థ్యాంక్స్ టు ఆల్. వంగవీటి సినిమాలోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వీఆర్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నిర్మాత ఇండస్ట్రియలిస్ట్ శ్రీ రఘురామరాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ వంశీ పైడిపల్లి గారు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారిని వేదిక మీదకి. ఆల్ ద బెస్ట్ టు రామ్ గోపాల్ వర్మ. మేమందరం విజయవాడలో చదువుకున్న వాళ్ళమే. ఇందులో మా ఫ్యామిలీకి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయన్నారు. ఐ విష్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి ఏ సూపర్ హిట్ లైక్ శివ. ఆల్ ద బెస్ట్. ఆర్జీవి గారు, ఒకవేళ ఇదే కనుక లాస్ట్ సినిమా అయినట్టయితే గుణశేఖర్ గారు నిరాహార దీక్ష చేస్తానన్నారు, గోపాల్ గారు చైన్లు పట్టుకొని వెళ్తానన్నారు. మరి మీ రియాక్షన్ ఏంటి దీనికి? ఆర్జీవి గారి గురించి మీకు తెలిసాక కూడా మీరు అలా అడగడం తప్పండి. I think he's the only man who can get over everything or anything. And firstly, good evening అండి. ఇందాక మీరు అడిగారు సుధీర్ని ఏ క్లాస్లో ఉన్నారు మీరు అని. నేను 6th class. I was in 6th class and నేను ఫస్ట్ టైం గోడ దూకింది శివ సినిమా కోసమే. నేను నాగార్జున గారు కూడా ఒకటే స్కూల్, సో ఇది కూడా గర్వంగా చెప్పుకుంటాను నేను. సో దెన్ ఈ 27 years శివ తర్వాత వచ్చిన ప్రతి డైరెక్టర్ మీద మీ ప్రభావం ఉంది. ఇందులో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎందుకంటే యూ కంటిన్యూ టు ఇన్స్పైర్ సార్. నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీ ఇద్దరు ఏదో కాస్మిక్ ఒక దీని గురించి మాట్లాడుతూ యూ గేవ్ ఛాన్స్ అని. సార్ ఐ థింక్ ద కాస్మిక్
thing really works. Because thanks to you for giving Shiva to RGV Garu, and RGV Garu, thanks for giving Shiva to us. Sir, as a fanatic, I just want to say this last thing to you. We will love you, we will hate you, but we will never get over you. Thank you. రాజ్, కానీ నీకు కనిపించట్లేదా ఒక్క సినిమా అయినా రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో చేయాలి అని? నాకు చేయాలందండి. ఆయన కూడా చేస్తా అన్నారు, కాకపోతే ఈలోపే ముంబై వెళ్ళిపోయారు ఆయన. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్. శివ రిలీజ్ అయిపోయి ఇంకా పుట్టలేదండి. ఐ వాజ్ బోర్న్ 2 years later. సో ఆ సినిమా జనాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ శివ విచ్ ఆర్ మ్యాసివ్. నాకు అంటే నేను ఒక 7 years 8 years ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా శివ నేను చూడలేదు అని, శివ చూడలేదు అసలు మనిషివనా అని. సో వెన్ ఐ ఫైనలీ వాచ్డ్ ఇట్, అప్పటి నుంచి కూడా నాకు ఆర్జీవీ సినిమాలు అన్నీ చూసేవాడిని, కాకపోతే ముందు భయం వేస్తూ ఉండేది చూసే ముందు. దే క్రియేట్ హ్యూజ్ ఇంపాక్ట్, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి ఆయన సినిమాలు. సో వేరే ఏమన్నా ఆలోచిద్దామన్నా సరే అటుపక్క ఆలోచిస్తూ ఉంటాం. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆయన సినిమాలు అందరినీ కూడా. అండ్ ఇది తెలుగులో ఆయన లాస్ట్ సినిమా అనడానికి ఐఎమ్ నాట్ షూర్ అండి, బికాజ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో రాము గారు ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో దానికి తర్వాత చేస్తారో లేదో గ్యారంటీ లేనప్పుడు నేను చేయను అన్నారు. ఓకే డన్ అంటే మళ్ళీ చేస్తానా లేదని ఆలోచిస్తాను, స్ట్రెస్ తీసుకోరైనా. అండ్ బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేయాలి అనిపించిందంటే, అరే అప్పుడు చేయనని చెప్పాను కదా, నెక్స్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచించారు ఆయన. హీల్ డూ ఇట్. సో ఆయన చేయాలి అనిపించేదాకా మనం వెయిట్ చేసి సరిపోతుంది. హీల్ డెఫినెట్లీ డూ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బట్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. థ్యాంక్ యూ. సాంగ్ లాంచ్. Naina Ganguly, we are inviting on stage. She's playing Ratna Kumari. Naina Ganguly ni వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ నా నమస్కారం. నా పేరు నైనా గంగూలీ. थैंक यू सर. रत्ना कुमारी कैरेक्टर मैंने कंप्लीट किया है. करियर के स्टार्टिंग में आपके साथ काम करने का मौका मिला. शायद मैं बहुत लकी हूँ क्योंकि बहुत कुछ सीखने को मिला है. और करियर के जर्नी में आपके जैसा डायरेक्टर के साथ काम करना मतलब आगे मेरे लिए इजी होगा. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము పూరి జగన్నాథ్ గారిని. పూరి గారు, ఈయన డైరెక్టరా ఫిలాసఫరా ఏంటో అర్థం కాదు అసలు. ఈయన సినిమాలో కొన్ని నిగూఢమైన అర్థాలు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. కొంచెం డీప్ మెడిటేషన్లోకి వెళ్తే అంతా అర్థమైపోతుంది. పూరి జగన్నాథ్ గారు, అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ పివిపి గారు, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రాజశేఖర్ గారు, హీరో రాజశేఖర్ గారికి సాదర స్వాగతంతో. వేడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ సభలో ఉన్న ప్రాబ్లీ ఐఎమ్ ద ఓన్లీ వన్ మా బెజవాడలో పుట్టి పెరిగిన మనిషి నేను ఒక్కడిని, అపార్ట్ ఫ్రమ్ సత్యనారాయణ గారు అండ్ హవేష్. నేను అందరికీ చెప్తూ ఉంటాను, ఒక 25 years 30 years స్పాన్లో విజయవాడలో జరిగినంత ఇంటెన్స్ సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదని. అందరూ నేను ఎగ్జాజరేట్ చేశాను అనుకుంటారు. రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ మేకింగ్ ఇట్ ఎ రియాలిటీ. ఐ హవ్ సీన్ సమ్ కాంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎస్టర్డే అండ్ ఐ కెన్ టెల్ యూ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఒక 1974 చలసాని వెంకటరత్నం గారి దగ్గర నుంచి
వంగవీటి రాధా గారి గురించి వంగవీటి మోహన్ రంగారావు గారు, దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ, దేవినేని మురళి నుంచి వంగవీటి రాధాకృష్ణ వారి వరకు ది అమౌంట్ ఆఫ్ డీటెయిలింగ్ హీ హెస్ డన్ ఆన్ ద ఫిలిం ఐ డోంట్ థింక్ ఎనీ డైరెక్టర్ హెస్ డన్. రాము గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై విజయవాడ స్టోరీ ఎ రియాలిటీ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. శివ టు వంగవీటి, మా అందరి జీవితాలు శివతోనే స్టార్ట్ అయినాయి. నాగార్జున గారు చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కడొచ్చి మాత్రం ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ చేశాడు. వాడే రామ్ గోపాల్ వర్మ. ఆయన దగ్గర మేము అందరం చేరాం. ఆ తర్వాత మేము అందరం డైరెక్ట్లు అయ్యాం. అండ్ రామ్ గారితో నేను 25 ఏళ్ళుగా కాపురం చేస్తున్నాను. అంటే ఏ రోజు ఆయన మీద ప్రేమ తగ్గలేదు. అంత గొప్ప మనిషి. ఇకపోతే వంగవీటి సినిమా నేను ఒక 40 మినిట్స్ చూశాను. నేను అద్భుతమైన సినిమా ఇది. అండ్ రాధా గారి డెత్ చూశాను, చాలా బాధ అనిపించింది. మురళి డెత్ కళ్ళ నీళ్ళు వచ్చాయి. అండ్ విజయవాడ వాళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేసే సినిమా. అండ్ ఫ్యాంటాస్టిక్ మూవీ. అండ్ శాండీ ఇందులో రాధా క్యారెక్టర్, రంగా క్యారెక్టర్ చేశాడు. చాలా అదృష్టవంతుడు. అలాగే వంశీ, శ్రీతేజ్, ఆల్ ద యాక్టర్స్ వీళ్ళందరూ రేపు పొద్దున సూపర్ స్టార్లు అవుతారు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. రాము గారి సినిమాలో శివ చూస్తే శివ అవ్వాలనిపిస్తుంది, సత్య చూస్తే జైడి చక్రవర్తి అవ్వాలనిపిస్తుంది, సర్కార్ చూస్తే అమితాబ్ బచ్చన్ కావాలనిపిస్తుంది. మరి వంగవీటి చూస్తే ఏమనిపిస్తుందో సినిమా చూసి మనందరం, ఎందుకంటే రాము గారి సినిమాలు అంత ఇన్స్పైర్ చేస్తాయి. చూసేటప్పుడు మన మీద అంత ప్రభావం చూపిస్తుంది. సినిమా చూసేటప్పటికంటే ఆ తర్వాత ఎక్కువ ఆలోచన చేసే విధంగా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ మీద కానీ అక్కడ ఉండే పరిస్థితుల మీద కానీ ఇన్డెప్త్ డీటెయిల్గా దాని మీద వర్కౌట్ చేసి తీస్తారు. కాబట్టి వారి సినిమాలు చూడాలి, ఇంకా తీయాలి. ఇంతకుముందు ఏదో టీవీలో చూస్తుంటే ఏదో రాము గారు తీయాలి అంటున్నాను. తీయనని ఏమన్నా అన్నారా ఏమో నాకు తెలీదు. అట్లా అంటే మాత్రం ఊరుకునేది లేదు. వారి సినిమాలు తీయాల్సిందే, మనం చూడాల్సిందే. యూనిట్ సభ్యులకు, ప్రొడ్యూసర్ కిరణ్ గారికి, రాము గారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు. ఈ సినిమా వంగవీటి కానీ అట్లాగే ఈ సినిమాలు బయోపిక్ అంటారు దీన్ని. ఇట్లాంటి సినిమాలు తీయాలంటే యాక్చువల్గా వాస్తవంగా ఏం జరిగిందో దాన్ని చెప్పగలగటం అనే దానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం ఉన్నది కాబట్టే వీరు ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. ఈ క్వాలిటీనే ఆయనకి చాలా ప్లస్ అయిందని నేను అనుకుంటున్నాను లైఫ్లో. ఈ క్వాలిటీనే ప్లస్, ఈ క్వాలిటీనే మైనస్ ఆయనకి. డెఫినెట్గా ఆయన అలా ఉండటం చాలా మంచిది. ఆయనకి ఏదొచ్చినా చాలా ఓపెన్గా, చాలా బాగా రియాక్ట్ అవుతారు, ఓపెన్గా మాట్లాడతారు ఆయన. మీ అందరికీ నమస్కారం అండి. ఆర్జీవి గారు ఓ పెద్ద యూనివర్సిటీ. ఆయన మిగిలిన అందరూ మాట్లాడిన వాళ్ళందరూ ఆయన గురించి బ్రహ్మాండంగా మాట్లాడారు. ఈజ్ అ స్టాంప్, ఈజ్ అ బ్రాండ్. సో ఆ బ్రాండ్లో నేను కూడా ఆయనతో కలిసి ఓ సినిమా చేయాలని శివ నుంచే నాకు చాలా కోరిక. కానీ అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని నేను వాడుకున్నాను. కానీ ఆ బ్రాండ్ తగ్గట్టు సినిమా లేదు అని నేనే ఆ సినిమా, నేను పట్టపగలు అని ఓ సినిమా చేశాను, నేనే ఆపేశాను. ఆయన కూడా చెప్పే ఆపాను. సో అది బ్యాలెన్స్ ఉంది. ఇది శివ టు వంగవీటి అన్నది ఇక్కడ మాట్లాడిన బోయపాటి గారు చెప్పినట్టు అది పెద్ద అబద్ధం. అది అబద్ధమే అవుతుంది. అలాగే ఆయన ఈ కాన్ గో బ్యాక్, ఈ హ్యాస్ టు డూ తెలుగు ఫిలిమ్స్. సో నా ఫిలిం కూడా బ్యాలెన్స్ ఉంది. అది నా బ్యాడ్ లక్ ఆయనను కొంచెం వెనక లాగేసింది. బట్ నా గుడ్ లక్ వస్తుంది. ఆ గుడ్ టైం వచ్చేప్పుడు మళ్ళీ ఆ సినిమాని బ్రహ్మాండంగా ఆయన బ్రాండ్కి తగ్గట్టు సినిమాని రిలీజ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ సార్. యు ఆర్ ఆల్వేస్, యుల్ బీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సాంగ్ లాంచ్ అండి. మరణం అది తథ్యం, ప్రతివాడికెదురయ్యే సత్యం. జననం అది నిత్యం, జీవితానికి
జీవితానికే ఉంది అర్థం. మరణమంటే ఎవడికైతే భయముండదో వాడి నుంచి పుడుతుంది చరిత అన్నది. మరణం అది తథ్యం, ప్రతివాడికెదురయ్యే సత్యం. జననం అది నిత్యం, జీవితానికే ఉంది అర్థం. ఇందులో దేవినేని గాంధీ పాత్రధారి కౌటిల్యని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే లక్ష్మీ పాత్రధారి ప్రజ్ఞని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ వర్మ సార్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి వర్మ సార్ మూవీలో చేయాలని ఉంటుందండి. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సార్. అండ్ శాండీ, యు ఆర్ అ టెరిఫిక్ పర్ఫార్మర్. శ్రీతేజ్ బ్రో, ఆల్ ద బెస్ట్. వంశీ, వాంగవీటితో మళ్ళీ హ్యాపీ డేస్. అండ్ థ్యాంక్ యూ మంజు, శాంతి మ్యామ్, అండ్ హోల్ ఏడీ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి. ఐ మీన్ వంగవీటి టీంలో వర్క్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్మ సార్. Once again, Vangaviti. Vangaviti katti, tapun kaase shakti. I listen to this song every day. Seriously, every day, because it gives me immense confidence. And I'm so lucky to start my career with Mr. Ram Gopal Verma. I have learnt a lot with the whole team, cast and crew. And I'm really very happy. I'm so lucky. And I would like to say thanks and all the best to the whole cast and everyone. I am sure that this is going to go very high, very, very high. Thank you so much. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తన క్రియేటివిటీతో సినిమా కమర్షియల్ వాల్యూని, మార్కెట్ వాల్యూని తెలుగు సినిమాలకి పెంచిన డైరెక్టర్, దర్శక బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రాజమౌళి గారితో పాటు ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. క్షణక్షణం సినిమాతో రామ్ గోపాల్ వర్మ గారితో ట్రావెల్ చేసిన మన హీరో, ఇప్పుడు గురు సినిమాతో ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో క్రేజ్ని క్రియేట్ చేస్తున్న హీరో విక్టరీ వెంకటేష్ గారు. అందరికీ నమస్కారం అండి. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాళ్ళందరికీ ఇది బాగా అలవాటు అండి. డైరెక్టర్లకి నమస్కారం సార్ అని చెప్పడం, నమస్కారం చెప్పడం, నమస్తే సార్ అంటాం, అది 100% చెయ్యాలి. అది ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి అందరికీ బాగా బాగా అలవాటు. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోజులు అది బాగా అలవాటు అయిన తర్వాత హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎలాగైనా రాము గారిని కలవాలంటే తెలిసింది ఏంటంటే ఆయనకు నమస్కారాలు చెప్తే ఇష్టం ఉండదు, గుడ్ మార్నింగ్ చెప్తే ఇష్టం ఉండదు అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్ ఎన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశానో, నమస్కారం చెప్పకుండా ఈయనకి హలో సార్ అంటాం ఎలాగా, గుడ్ మార్నింగ్ అని చెప్పకుండా ఎలా పలకరించాలి, ఎలా పలకరిస్తే ఈయన ఎలా రియాక్ట్ అవుతాడని కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశాను సార్. రాము గారు శివతో ఎలాగ ఇన్స్పైర్ చేశారు మీకు చాలామంది చెప్పారండి. అది కొన్ని వందల మంది డైరెక్టర్లకి ఆయన ఇన్స్పిరేషన్, మా జనరేషన్కి వస్తున్న జనరేషన్ కూడా ఆయన ఇన్స్పిరేషన్ అండి. అలా సినిమాలు తీసిన ఆయన తర్వాత మధ్యలో ఈ ఐస్ క్రీములు లేకపోతే అడవులు మధ్యలో ఏయో తీస్తూ ఉంటారు మధ్యలో. ఆయన నాకు జస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ మొదలైందండి. అంతకుముందు అంత పెద్దగా పరిచయం లేదు. ఆయనతో ఏంటి సార్ ఇదని అడిగితే మధ్యలో అదేదో సెంటెన్స్ చెప్తారండి, ఆల్ మై హిట్స్ ఆర్ యాక్సిడెంట్ అండ్ ఆల్ మై ఫ్లాప్స్ ఆర్ ఇంటెన్షనల్ అని చెప్పి. ఆయన ట్వీట్స్ లాగే అది కూడా అర్థం అవి చావదండి మనకి, మనకు బుర్ర బదులు కొట్టుకుని అదేంటో అర్థం కాదు. బట్ నాకు తెలిసిన ఆయన భాషలో మై పాయింట్ ఈజ్, ఎవరన్నా కష్టపడి సినిమా తీస్తే అది 100 మంది 10 మంది చూడాలని కోరుకుంటామండి, దానికోసం బాగా తాపత్రయపడతాం.
అలాగే చాలా చాలా సంవత్సరాల తర్వాత రాము గారు వంగవీటి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ విజయాలో ఆడియో ఫంక్షన్ కానీ ఇక్కడికి వచ్చిన ఈ శివ టు వంగవీటి ఫంక్షన్ కానీ చాలా సంవత్సరాల తర్వాత ఆయన సినిమాని ఆయన ప్రేమించి ప్రమోట్ చేయడానికి వస్తున్నారండి. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ ఆర్జీవీ ఈజ్ బ్యాక్, ద ఆర్జీవీ దట్ వీ నో ఫ్రమ్ శివ, సత్య, కంపెనీ, రంగీలా, so many great films. I think with Vangaviti he is back, and once he is back, he is here to stay. So I am expecting Vangaviti is going to be a very big hit. All the best to the team. నాకు యాక్చువల్గా ఆ స్టోరీ అంత తెలీదు, విజయవాడ స్టోరీ అంత తెలీదు. బట్ ద క్యారెక్టర్స్ చూస్తుంటే, వాళ్ళు బిహేవ్ చేసి విధానం చూస్తుంటే, ట్రైలర్స్లో కానీ ప్రమోస్లో కానీ చూస్తుంటే నిజంగా ఆ పేపర్స్లోనూ వీడియో క్లిప్పింగ్స్లోనూ ఆ ఒరిజినల్ క్యారెక్టర్స్ని ఎలా అయితే చూసామో అలా చూసినట్టే ఉంది. సో దట్ ఈస్ గ్రేట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిల్మ్ టు బీ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ముందు I congratulate the whole team of Vangaviti. Everybody is looking wonderful. You guys, before I forget to congratulate you, the trailer looks outstanding, the songs look outstanding. And from Shiva to Vangaviti, what can I tell about Ramu? Shiva cinema in tarvata, we were supposed to do a film. Shiva లాంటి సినిమా తెస్తాడు అనుకున్నాను, శివ కన్నా బాబు సినిమా తెస్తాడు అనుకున్నాను. But to be honest, he came up with another kind of story, and that was Kshanam. The first thing was, అంటే నాగ్తో చైన్ అలా లాగిచ్చాడు, నన్ను కూర్చోబెట్టి సాంగ్ చేపించాడు. I was wondering why he's doing it to me, but I really enjoyed those songs. I enjoyed the film, and only one thing a lot of people used to ask, నేను వెంకీ ఏమైనా బ్యాడ్గా ఫీల్ అయ్యా, ఎక్కువ శ్రీదేవితోనే ఎక్కువ షూటింగ్ చేస్తున్నాను, నీతో తక్కువ సీన్స్ ఉన్నాయని. నో రాము, ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం. ఐ డెంట్ ఫీల్ లైక్ దట్ అట్ ఆల్, బికాస్ హీ కేమ్ అప్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ వన్ డే, Venki, that's what everybody is feeling outside. You tell me honestly, did you feel that while making the film? I said, no, not at all. I was enjoying the film. But I think he has to thank Nag a lot today. There's no doubt he's given him the best break. And the kind of film he made with Nag was outstanding. All of us at that time wanted to do a film like that. I remember all the heroes, when we sit together, we discuss, మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాగ్గాడు ఒక్క చైనాలో లాగితే మొత్తం కొట్టేశాడని. See, that was the kind of feel Nag gave in that film. And I remember all of us, ఒక couple of years దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయినాయి. ఫైట్ చేస్తుంటే ఇంతే, జస్ట్ అలా లుక్ అంతే. దాని ముందు అరిసేవాళ్ళం, బట్ చాలా సైలెంట్గా చేసేవాళ్ళం. Anyhow, today he has a wonderful journey. He's been an inspiration to so many young directors, from Shiva to Vangaviti, and all his assistants, and they've become such big directors. Congrats, Ramu, on this wonderful occasion. I wish the whole team a very big success. Thank you. Suma, ekku maatadesanu, ide too much kada. Last song. कसी आग दुई कसी मसी 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 प्राण मुले मसी करुणलेनी कत्तुलिवी कसी 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 कत्तुलिवी चोमुनैना चंपेसे शिवा मैत्तिना शक्तुलिवी वुर्की 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 कट्टिको का खंड नरके खंडाल तुर्मी चाऊ के कागा
Vangaviti Ranga and Vangaviti Radha. You've lived the character, Sandy. Thank you so much. Thank you, everyone. I have to thank to my guru, Arjiv sir. ఇండియాలో ఉన్న ప్రతి యాక్టర్ ఒక్కసారి నేను సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ని చేయాలనుకుంటారండి. అలాంటిది నాకు ఆయన దీంట్లో డ్యూయల్ రోల్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇది శివ టు వంగవీటి జర్నీ అనే ఒక పెద్ద సముద్రంలో నేను ఒక చుక్కనవ్వడం నాకు చాలా 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 గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Ladies and gentlemen, and all those that have gathered today to this massive event that has been organized by Ram Gopal Varma. Namaskar, namaskara, vanakkam. This is Amitabh Bachchan, and I'm here to apologize profusely for not being able to be present at the event. I was all set to come there. I had boarded my plane, and when I reached the takeoff point, the plane developed a snag, and unfortunately I've had to cancel my trip. My sincerest apologies to all of you and to Ramu particularly, because I know that he had spent a lot of time and energy organizing today's event. Before I say anything else, may I also wish the entire team of Vangaviti, the new film, Telugu film of Ram Gopal Varma, all the very best. May you have great success in this venture. I don't know if many will agree to this, but I feel that with Ramu came a certain revolution in the kind of cinema that people were seeing. And for this, all credit must go to him. I hope everyone enjoys this evening. I wish I could have been there, but all my wishes and thoughts are with you. And to you, Ramu, all the very best. And may we continue to work together. I know that we are coming across very soon with Sarkar 3, but I hope that we continue to add more numbers to the number of films that I have been able to work with you. Thank you so much, ladies and gentlemen. And once again, my sincerest and deepest apologies for not being present there today. Thank you. Namaskar. ఇప్పుడు ఆర్జీవి గారి స్టేజ్ మీదకి వచ్చి వారి మనసులోని మాట ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానికి ఆయన ఏం చెప్పబోతున్నారో హీస్ గోయింగ్ టు సే, అండ్ ఆఫ్టర్ దట్ హీఈస్ గోయింగ్ టు ఇన్వైట్ నాగార్జున గారు. విప్లవానికి చెగోవీరా అండ్ సినిమాలకి ఆర్జీ వీరా రామ్ గోపాల్ వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. దాసరి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు ఆర్జీవి గారు. Yeah, I was very disappointed that Amitji could not come. I put a message to him after I got the news. Can you do me a favor and kick the plane on its ass? And he said, I already did, but it didn't start, you know. Anyway, the point is, Than okati talachina, Daivam okati talachina, you all know that. But at least, I mean, the two people, like I mentioned in the invitation, Amitabh Bachchan and Nagarjuna were the two prime people of my life. And at least Nag is here, and so I should be half happy. Coming to this, నాకు ట్విట్టర్లో ఒకడు ఒక కామెంట్ పెట్టాడు, ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు అంటే నువ్వు మనిషివా దెయ్యానివా అని ఇలాగా రకరకాలు, యూనో. అండ్ ఆఫ్ కోర్స్ ఐ డిజర్వ్ దట్. నేను నాగార్జున ఒక ఇంటర్వ్యూలో ఏదో క్వశ్చన్ అడిగా నాగార్జుని, ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తే మీకు ఫస్ట్ ఏమి వర్డ్ గుర్తొస్తుంది అని అందరు డైరెక్టర్ పేర్లు చెప్తా రామ్ గోపాల్ వర్మ అంటే ఒక 5 seconds ఆలోచించి మ్యాడ్ అన్నాడు, యూనో. అండ్ ఐ థింక్ మేబీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ ఇన్ ఎ వే. అంటే నేను ప్రౌడ్గా చెప్పట్లేదు, బట్ ఐ గెస్ లైక్ రాజమౌళి వాజ్ సేయింగ్, ఒక ఏ డైరెక్టర్ అయినా విల్ పుట్ అన్ ఎఫర్ట్
in any film he makes with as much passion, because he's spending more time than the average viewer who watches it for 2 hours. కాకపోతే మైండ్ స్టేట్లోంచి ఇప్పుడు నేను ఇప్పుడు శివ అనే సినిమా ఆడింది కాబట్టి పీపుల్ అజ్యూమ్ దట్ ఐ పుట్ మోర్ ఎఫర్ట్ ఇన్ దట్ ఫిల్మ్, విచ్ ఇస్ నాట్ నెసెసరీ ద ట్రూత్. ఆ మైండ్ స్టేట్లో అప్పుడున్న ఇంటెన్సిటీ ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కనెక్ట్ అయినప్పుడు దట్ విల్ కమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ ఫిలిం రాత్రి అయితే హౌ ఇట్ వుడ్ హ్యావ్ వర్క్, బికాస్ దట్ డింట్ వర్క్. సో విచ్ మీన్స్ దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్. కానీ after saying all whatever had to be said, over the years I did it. వంగవీటి అనేది నాకు ఇప్పుడు, బికాజ్ నేను విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు, ఇట్స్ నాట్ దట్ ఐ నో మెనీ ఆఫ్ ద పీపుల్ అండ్ ఫస్ట్ హ్యాండ్. నేను వంగవీటి రంగా ర్యాలీ ఉన్నప్పుడు నేను క్రౌడ్లో కూర్చుని చూసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ వెన్ గాంధీ వాజ్ కిల్డ్ ఐ వాజ్ జస్ట్ ఒక maybe 1,000 yards దూరంలో ఉన్నాం బెంచ్ సెంటర్ దగ్గర. అండ్ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఫస్ట్ టైం యాక్చువల్లీ అండర్స్టూడ్ అబౌట్ ఈగోస్ అండ్ క్లాషెస్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ వయలెన్స్ని టేకప్ చేయడానికి ఉన్న రీజన్స్, ఆ మొత్తం అండర్స్టాండింగ్ తోటి నేను శివ అనే సినిమా తీసింది. కాకపోతే శివకి వంగవీటికి అసలు సంబంధం లేదు, బికాజ్ శివ ఈజ్ ఎ వెరీ హీరోయిజం ఓరియంటెడ్ స్టోరీ. And but the understanding of atmosphere and characters and creating a realistic feel around the scene, that is what I primarily understood from my days in Vijayawada. So Vangaviti inni samvatsaraల తర్వాత తీయటానికి కారణం is not that consciously ever felt that Vangaviti అనేది సినిమా తీయాలి అనేది నాకు ఎప్పుడు నా మైండ్లో అంత కాన్షియస్గా లేదు. But I think I needed a certain maturity, one, and also a certain ఒక స్లైట్లీ పీరియడ్ ఫిలిం, ఒక 25 years బ్యాక్ జరిగిన స్టోరీ అని కానీ, ద కైండ్ ఆఫ్ ఏ డీటెయిలింగ్ దిస్ రిక్వైర్డ్ హ్యాడ్ చార్జ్ మీ విత్ సంథింగ్. సో నేను రాజమౌళికి ఒకరోజు ఐ మెన్షన్ దట్ వంగవీటి ఈజ్ ఏ వెరీ స్పెషల్ ఫిల్మ్ అంటే, ఎన్నోలే చాలాసార్లు ఇవి అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. But I mean that I deserve that expression because I did that also, you know. But I feel any film, any director is as good as the subject matter he chooses, and any actor is as good as the role he gets. So when you get something, and I think we need to respect the characters and the emotions they go through, which will be the fundamental point for a good film to come. అంటే అది చెప్పడం ఈజీ, బట్ అది అర్థం చేసుకోవటం కానీ అది ఎంత సీరియస్గా తీసుకుంటాం కానీ, ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఐ వుడ్ లైక్ టు సమ్ ఇట్ అప్ వన్స్ అగైన్, ఇట్స్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద క్యారెక్టర్స్ అండ్ దర్ ఎమోషన్స్. సో ఎంత చిన్న రోల్ అయినా ఇట్ వాస్ డన్ విత్ గ్రేట్ డీటెయిలింగ్ ఇన్ వంగవీటి. నౌ కమింగ్ టు వాట్ సంథింగ్ ఎల్స్ వెన్ పీపుల్ ఫీల్ ఆడు మంచి డైరెక్టరు, కథ దగ్గర చెడగొడతాడు, లేకపోతే సీరియస్గా తీసుకోడు, తొందరగా తీసేస్తాడు, స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. యాక్చువల్లీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ట్రూ. కానీ నేను చెప్తే ఎవరు నమ్మరు, అది వేరే విషయం. బట్ ఎవరు నమ్మాల్సింది వాళ్ళు నమ్ముతారు. లైక్ వాట్ వెంకీ సెడ్ అబౌట్ క్షణక్షణం. ఇప్పుడు నేను స్టార్ట్ అయినప్పుడు ఐ నెవర్ థాట్, అంటే ఐ ఆల్వేస్ మేడ్ ఫిల్మ్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ మీ. క్షణక్షణం వాజ్ మై టేక్ ఆఫ్ ఆన్ రొమాన్సింగ్ ద స్టోన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఏ లైట్ ఎంటర్టైనర్ జానర్స్. అఫ్ కోర్స్ డెఫినెట్లీ, I mean, I'll be lying if I don't say Sridevi was one of the reasons. అది వెంకటేష్ ఆల్రెడీ బయట పెట్టాడు. యూనో, I'll tell you an interesting anecdote. ఒకరు అందరంతా ఎత్త తారా తీరం పాట తీస్తున్నాం, డాన్స్ వెంకటేష్ అండ్ శ్రీదేవి ఆర్ డాన్సింగ్. షార్ట్ కట్ అయిపోయింది. ఓకే అన్నాను. డాన్స్ మాస్టర్ 1 more అన్నాడు. అని సరే మళ్ళీ ఇంకో షార్ట్, మళ్ళీ ఓకే అన్నాను. మళ్ళీ డాన్స్ మాస్టర్ 1 more అన్నాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావుని, ఏంటి ఓకే కదా 1 more ఎందుకంటున్నా అంటే, రాము నువ్వు శ్రీదేవిని చూస్తున్నావు, ఆయన ఏమో వెంకటేష్ని చూస్తున్నాను. బట్ వెంకీ, యాజ్ అ మ్యాన్ యూ షుడ్ అండర్స్టాండ్ మై ఎమోషన్స్, సార్. నో, బట్ ఎస్, ద ఫ్యాక్ట్ టు దట్ ఎక్స్టెంట్, బికాస్ వెంకటేష్ ఫెల్ట్ I didn't give a hero-oriented film. I hope we'll do something like that as soon as possible, you know. Yeah. Now coming to
ద లాస్ట్ పార్ట్ ఇప్పుడు లాట్ ఆఫ్ టైమ్స్ ఐ సెడ్ నాకు నాగార్జున ఫర్ మీ చాలామంది ఏమనుకుంటారంటే బ్రేక్ అనేది చాలామందికి వస్తుంది. బ్రేక్ ఈజ్ నాట్ రియల్లీ ద పాయింట్. ఒకటి టైమింగ్, రెండోది ఆ బ్రేకు ఎలాంటి ఫ్రీడమ్తో ఇచ్చారనే దాని మీద ఒక డైరెక్టర్ ఒక ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్, నేను అనుకున్నట్టు ఒక కాస్టింగ్ కానీ లేకపోతే తీయాలనుకున్న సీన్, ఒక సాంగ్ కావచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సినిమా ఒక డైరెక్టర్ పర్సనల్ ఎక్స్ప్రెషన్లోంచి వచ్చినప్పుడే దానికి ఒక స్టాంప్ అనేది ఉంటుంది. ఇట్ విల్ లుక్ లైక్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ ఇండివిజువల్. చాలామంది నా ఫ్రేమ్స్ గురించో లేకపోతే నా క్యారెక్టరేషన్స్ లేకపోతే నేను రాసిన ఒక లైన్స్ గురించి ఒక టిపికల్ పర్సనాలిటీ ఏర్పడడానికి ఒక పర్సనల్ ఎక్స్ప్రెషన్ నుంచి తీసినప్పుడే హిట్ తీసినట్టు మాత్రం రాదు. ఎందుకంటే చాలామంది సూపర్ హిట్లు వస్తాయి సినిమాలు కలెక్షన్స్ వైజ్గా అందరు. బట్ వై దే డోంట్ మేక్ అన్ ఇంపాక్ట్ ఈస్ బికాస్ ద పర్సన్స్ ఇండివిజువాలిటీ విల్ నాట్ రిఫ్లెక్ట్ త్రూ ద ఫిల్మ్, విచ్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ శివ. కానీ రిఫ్లెక్ట్ చేయటానికి ఒక ఫ్రీడమ్ అనేది ఎవరైతే నాకు బ్రేక్ ఇచ్చారో వాళ్ళు ఇవ్వకపోతే అది ఇంపాసిబుల్. దెర్ ఇస్ నో వే ఐ కుడ్ హ్యావ్ డన్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ ఈస్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్స్ నాట్ లైక్ ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ అనే కొత్తోడు వచ్చేసి ఒక సినిమా తీసాడు, అది ఆడేసింది కాబట్టి మనం ఛాన్స్ తీసుకుందామని చాలామంది దే మైట్ హ్యావ్ ద గట్స్, బికాజ్ ఆఫ్టర్ once it is proved, many people will think that is an example. And అసలు ఎగ్జాంపుల్ అనేది అంతవరకు ఇండియాలో ఎక్కడ లేనప్పుడు నాగార్జున ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దట్ ఛాన్స్ అండ్ కంప్లీట్లీ బ్యాకింగ్ మీ. అంటే లైక్ అన్ ఇన్సిడెంట్ ఐ టెల్ ఒక పర్టికులర్ టైంలో ఆ రోజుల్లో ఒక స్ట్రైక్ జరిగింది చెన్నైలో. సో బ్యాక్గ్రౌండ్ స్కోరు బాంబేలో చేద్దామని ఇళయరాజా గారు ప్రపోజ్ చేశారు. ఆబ్వియస్లీ అది ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ స్టూడియో బుక్ చేసి అన్నీ చేయడానికి. సో ఆ రోజుల్లో ట్రాక్ మ్యూజిక్ వాడేది చాలాసార్లు, స్టాక్ మ్యూజిక్ అని పెట్టేసి. అప్పుడు నన్ను ప్రొడ్యూసర్ ఒక ఆయన చెప్పాను, ఇలాగ స్టాక్ మ్యూజిక్ వేసేద్దాం రమ్మ, వీ కాంట్ ఎఫోర్డ్ టు స్పెండ్ దిస్ మచ్ మనీ. అప్పుడు నేను నాగార్జునకి చెప్పాను, ద హోల్ థింగ్ వాజ్ మేడ్ ఫర్ మ్యూజిక్. శివాలో ఉన్న సైలెన్స్ కానీ హైలైట్ చేయడానికి చాలా స్ట్రక్చరల్ మ్యూజిక్ ఉండాలి, ఇట్ కెనాట్ వర్క్ విత్ స్టాక్ మ్యూజిక్. అంటే నాగార్జున సైడ్ టు దెమ్, కావాలంటే నా రెమ్యూనరేషన్ ఇవ్వద్దు, బట్ వాట్ ఎవర్ రాము వాంట్స్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో కాంప్రమైజ్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అండ్ దట్స్ అంటే even those things, it's not about just giving me the first break to take a decision, to back me up till the time it completely is over, till I see the first copy. I don't think any director ever in the history of the world would have gotten a producer like Nagarjuna. Thank you, Nag. So I believe that whatever I'm here today, nenu ante wild horse lantoni avachu. And that's the reason also I make flops, Mr. Rajmouli. I'm not a tame horse. You are channelized and you know track and check cheskuni adi baunda leda pakka dantloki velte ala untadi. You think like that. Nenemo parigeteste track ade vachestadi anukunta. Mundu I'll start running and the track lo automatic ga padipotham ani oka wildness tho. And I'm not saying it like ఏ గొప్పది చెప్పుకోవడానికి క్వశ్చన్ కాదు, దట్ ఈస్ మీ. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్సో ద రీజన్ ఫర్ ద కైండ్ ఆఫ్ సినిమా ఐ మేక్. సో రాళ్ళు అలా వేస్తాం నో కొడతానికి, కొన్ని తగులుతాయి కొన్ని తగలవు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ విల్ టెల్, అండ్ ఐమ్ టెలింగ్ యూ ఓన్లీ దిస్ టు యూ బికాస్ ఆఫ్ అవర్ ఫోన్ కాన్వర్సేషన్ వీ హ్యాడ్. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఐ విల్ ఓన్లీ మేక్ సూపర్ హిట్స్ ఫ్రమ్ నౌ ఆన్. But I want to make every film I make from now on something very proud I will be about. This is a promise I am making to Rajmouli because of a phone conversation in front of everyone. Sorry, if I do something like that, you can come and slipper me or whatever you want to do. And lastly, why did I say that the last film anedi ఇప్పుడు నేను అన్నమాట మీద నిలబడిన అందరికీ తెలుసు. కానీ ఈ పర్టిక్యులర్ టైం ఐ ఫీల్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఈవెన్ మై ఆనెస్టీ ఈజ్ ఇంప్రూవింగ్, యాజ్ ఇంప్రూవ్డ్.
ఓకే, ఇది నేను నాకు ఫ్యామిలీ వాల్యూస్ లేవు, నేను దేవుణ్ణి నమ్మను, సంఘాన్ని కేర్ చేయను, దేశాన్ని ప్రేమించను. సో ఎలాంటి వాల్యూస్ నాకేమీ లేవు కాబట్టి వాళ్ళ మీద ఒట్టేయలేను. అందుకు నా మీద నేనే ఒట్టేసుకుని చెప్తున్నా. ఎందుకంటే నేనంటే